వైసీపీ నాయకులు 2 సంవత్సరాల వెన్నుపోటు అని చెప్పి రోడ్లమ్మడి రావడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఆ దినం ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు వెన్నుపోట, లేకపోతే నీ తల్లికి నీ చెల్లికి మోసం చేసి వెన్నుపోటు పొడిచింది నువ్వా? 2 సంవత్సరాల్లో ఆర్థిక ప్రగతిని బాటలో వేస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఈ దినం మనం చూస్తున్నాం. అదేవిధంగా హామీలు ఇవ్వనిటి కూడా అన్నా క్యాంటీన్లు చేస్తడం జరిగింది. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి ఆ దినం 15,000 ఇస్తామన్నాం. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎక్కడిస్తారు ఇళ్ళని. 6 మంది 7 మంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా సకాలంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వెన్నుపోటు పొడిచారు. ఎవరికి వెన్నుపోటు పొడిచారు? నువ్వు నీ తల్లికి నీ చెల్లికి వెన్నుపోటు పొడిచావు. మేము ఆ దినం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులకు మేము ఎగ్జామ్ పెడతామని చెప్పి దాదాపు 16,000 టీచర్ పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. మరలా రెండోసారి కూడా టీచర్ పోస్టులు ఫిలప్ చేస్తారు అనే ఒక కసితో ఎక్కడ విద్యార్థులందరూ కూడా విద్యార్థి లోకమంతా కూడా తెలుగుదేశం వైపు నడుస్తుంది అనే ఉద్దేశంతో మీరు లేనిపోని కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు గేమ్స్లో ఆ దినం గేమ్స్లో 3% ఉంది మనకు మొదటి కూడా. విద్యార్థులు కానీ టీచర్లు కానీ ఎవరికి కూడా గేమ్స్ ఉంటే వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలని ఆ విధంగా ఇచ్చారు తప్ప మీ మాదిరి మీరు గ్రూప్ 1 జరిపినప్పుడు ఏ విధంగా దోచుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. కండక్టర్లు డ్రైవర్లు కూడా పేపర్ కలెక్షన్ చేస్తారు. అంత ఘోరమైన మీరు కూడా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా 2006లో మీ తండ్రి గారు ఆ దినం సెకండ్ టీచర్ ఉద్యోగాలకని పిలిస్తే దాదాపు కడప జిల్లాలోనే 2nd గ్రేడ్ టీచర్లందరినీ కూడా మోసం చేసి కర్నూలు దాకా పోయి కర్నూలులో పేపర్ కరెక్ట్ చేసే అధికారులు కూడా ఇంట్లో పోయారు. అటువంటిది మీరు మరలా 2nd గ్రేడ్ టీచర్లు పరీక్షలు నిర్వహించడం కూడా 2007లో జరిగింది. అంటే మీ మాదిరి దొంగ అన్నట్టు మీ మాదిరి అందరూ కూడా చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మా నాయకుడు నారా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఏ విధమైన అవినీతి కానీ ఇంకోటి కానీ లేకుండా పారదర్శకంగా విద్యార్థులకు మంచి ఉపాధ్యాయులకు మంచి ఉపాధ్యాయులు రావాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతోనే ఈ దినం ఆ టీచర్ పోస్ట్ అని కూడా ఫిలప్ చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు వెన్నుపోటు పొడిచింది నీకు తెలుదా? మీ సొంత చెల్లెలకు వెన్నుపోటు పడిచావు, మీ అమ్మకు వెన్నుపోటు పడిచావు, మీ చిన్నాయన కూతురికి మీ నాయనకు రాముడు లాంటి వాడు లక్ష్మణ్ లాంటి వాడు వివేకానంద రెడ్డికి వెన్నుపోటు పొడిచి ఆయన చంపించావు. కాబట్టి ఇంట్లో ఎంతో మందిని చంపించిన నువ్వు కూడా వెన్నుపోటు అంటే ఇది చాలా దురదృష్టకరం. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవి తప్పుపడ్డానికో లేకపోతే అవి ఇవ్వకుండా చేయడమే ఆయన లక్ష్యంగా చేస్తున్నాడని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ దినం పెన్షన్ వాళ్ళైతేనేమి, వికలాంగుల పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా అమ్మఒడి అయితేనేమి, రైతులకు అయితేనేమి, గ్యాస్ అయితేనేమి అన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే, కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు చీకొడుతున్నారు, బుద్ధి తెచ్చుకొని ఇప్పటికి 11 సీట్లు వచ్చాయి. ఈసారి 1 సీటు కూడా రాదు అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నువ్వు ఇదే విధంగా పిచ్చి పనులు చేసి విద్యార్థులను అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో లబ్ధి చేకూరాలంటే అది కల్లో మాట, నీకు లబ్ధి చేకూరుతారు. కాబట్టి నువ్వు వెంటనే ఇవన్నీ కూడా విరమించుకొని నువ్వు కూడా గవర్నమెంట్కు సహకరించమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నీ ప్రభుత్వంలో అవినీతి ఎంత దూరం పోయిందంటే నీ పిఏ కూడా 2,000 కోట్లు సంపాదించారు. అదేవిధంగా నీ ఎమ్మెల్యేలు అయితే దోచుకున్నారు.
మద్యం దాంట్లో ఆ దినం టీచర్లనే నువ్వు కాపలా పెట్టి మొత్తం దోచుకోవడం కూడా జరిగింది. ఈ దినం నీకు తెలుసో తెలియకనో నీ ఎమ్మెల్యేలందరూ కూడా నీ పార్టీలందరూ కూడా దోచుకొని ఇప్పుడు 1000 కోట్లు దోచుకున్నారు. దాదాపు 35,000 కోట్లు దోచుకున్నారని చెప్పి మనం పేపర్ ద్వారా వింటున్నాం. అదేవిధంగా నీ పిఏనే 2,000 కోట్లు దోపిడీ చేస్తే నీకు ఎంత వచ్చిందో ప్రజలకందరికీ కూడా తెలుసు. కాబట్టి నువ్వు ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టావు, నువ్వు ఆ డబ్బు ఎక్కడుంది, ఎక్కడైనా ఉందా చెప్పండి. తెలిస్తే అది వెంటనే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఈ దినం ఈడీ కూడా దుడుకుడుగా ప్రవర్తిస్తూ ఉంది. ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీ ఎమ్మెల్యేని కూడా, మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి దోపిడీ చేసిన నువ్వు కూడా తెలుగుదేశం గురించి, కూటమి గురించి మాట్లాడితే హవేళనగా ఉంది, నవ్వుకుంటున్నారు ప్రజలందరూ కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం.